శ్వేత పిచ్చుక మురారి కాకి రెండు ప్రేమ వివాహం చేసుకుని ఓ కొత్త అడవి ప్రాంతానికి వచ్చాయి. ఒక చెట్టు కొమ్మ మీద వాలాయి. మనం ప్రేమించుకున్నాం, ప్రేమ పెళ్లి చేసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది మురారి. నాకు మాత్రం ఎంతో బాధగా ఉంది శ్వేత. ఈ పెళ్లితో నా లైఫ్ లోని గోల్డెన్ డేస్ అన్ని మాయమైపోయాయి. ఇక మీదటన్నీ కన్నీళ్ల రోజులు, కష్టాల రోజులు. తలచుకుంటేనే ఎంతో బాధగా ఉంది. జోక్ భలేగా ఉంది మురారి. నవ్వొచ్చినప్పుడు పళ్ళన్ని బయట పెట్టి మరీ నవ్వుతాలే, సరేనా? తొందరపడుతూ ఓపికగా ఉందాం, ఇంట్లో వాళ్ళని బ్రతిమాలుకుందామని ఎంతగానో బతిమాలి మరీ చెప్పాను. వినిపించుకోలేదు. ఇలా పెళ్లి అన్నావు, అలా జరిగిపోయింది. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం ఇదిగో ఎక్కడో ఉన్న ఈ అడవికొచ్చాం. మన గురించి వెతుకుతూ ఇంత దూరం ఎవరూ రారులే మురారి. ఇక్కడ మనం మన జీవితాన్ని ఎలా మొదలెట్టాలో అదాలోచించు. అసలే చీకటి పడుతుంది, పైగా కొత్త ప్రదేశం, రోజుల్ని నమ్మడానికి లేదు. అవును శ్వేత పిచ్చుగా, పూర్తిగా చీకటి పడేలోపు మనం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు ఇల్లంటే కష్టమవుతుంది మురారి. కట్టెలు కావాలి, వాటిని కొట్టడానికి గొడ్డలి కావాలి, లేదా కత్తి ఉండాలి. మన దగ్గర ఆ రెండూ లేవు. అందుకని ఏదైనా గుబురుగా ఉండే చెట్టు చూడు. ఈ రాత్రికి ఆ గుబురు చెట్టు మీద ఉందాం. రేపటి నుండి మనకి కావలసిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే శ్వేత, నీ మాట కాదంటానా? పద, అలా షికారు చేద్దాం అని వాలిన చెట్టు మీద నుండి గాల్లోకి ఎగిరాయి శ్వేత పిచ్చుక, మురారి కాకి. రెండూ సంబరపడుతూ ఆ చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ వాటికి కావలసిన చోటు గురించి వెతుకుతూ ఉంటాయి. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఆ ప్రేమ పెళ్లి చేసుకున్న పక్షులకి మాత్రం అవి అనుకున్నట్టుగా గుబురు చెట్టు కనబడలేదు. నిరాశపడ్డాయి. దిగులు ముఖాలు వేసుకొని అలా షికారు చేస్తుండగా పళ్ళు పట్టుకొని తన ఇంటివైపు వెళ్తున్న శోభాచిలుక వాటిని చూసింది. వావ్, మన అడవిలోకి కొత్త ప్రేమ జంట వచ్చినట్టుంది. అయితే వాటికి ఖచ్చితంగా నేను సాయం చేసి తీరాల్సిందే, లేదంటే ఆ మూర్తి గ్రద్దగాడు వేటాడి వెంటాడి తింటాడు, దొంగ సచ్చినోడు అనుకుంటూ ఆ ప్రేమ పక్షుల దగ్గరికి వెళ్ళింది. తమ దగ్గరికి వచ్చిన శోభాచిలుకని చూసి కొంచెం భయపడింది కొత్త ప్రేమ జంట. అది శోభాచిలుక అర్థం చేసుకుంది. భయపడకండి, చీకటి పడుతోంది. ఇలా మనం బయట ఉండటం అంత మంచిది కాదు. ఇంతకీ మీరెవరు? సాయం చెయ్యమని మేము అడగలేదు కదా. నా పేరు శోభ. ఈ అడవిలోనే కొంచెం దూరంలో నా ఇల్లుంది, అక్కడుందాం. ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంటికి మేము రామండి. మా దారేదో మేం చూసుకుంటాం, మీరు వెళ్ళండి. నేను చెప్పింది కొంచెం సీరియస్ గా తీసుకోండి. మూర్తి గ్రద్ద అనే ఒక ముసలి మాంసాహారి కాసేపట్లో షికారు చేస్తుంటాడు. ఒంటరిగా కనిపించిన తెలియని ముఖాలు ఎదురుపడినా అడవి తల్లి పేరు చెప్పుకొని అన్నంలోకి వండుకుంటాడు. కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతాడు అని చెప్పగానే శ్వేత పిచ్చుకకి, మురారి కాకి భయం వేసింది. మనం కూడా వెళ్దాం శ్వేత పిచ్చుక. మీ ఇల్లు ఎక్కడో, తొందరగా పదండి. కొంచెం దూరంలోనే ఉంది, రండి అని చెప్పి శోభాచిలుక అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉంది. ప్రేమ పెళ్లి చేసుకున్న శ్వేత పిచ్చుక, మురారి కాకి ఆలస్యం చేయకుండా శోభాచిలుక వెనకాలే వెళ్తాయి. కొంత సమయం తరువాత శోభాచిలుక ఇల్లొచ్చింది. ఇంట్లోకి వెళ్ళాయి. పూర్తిగా చీకటి పడింది. శోభాచిలుక లాంతరు వెలిగించింది. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, చూపిస్తాను రండి అని చెప్పి ఆ ఇంటికి ఉన్న కిటికీ దగ్గరికి ఆ ప్రేమ పక్షుల్ని తీసుకొచ్చింది. రెప్ప వేయకుండా బయటికి చూస్తుంటారు. కాసేపటికి మూర్తి గ్రద్ద టార్చ్ లైట్ పట్టుకుని దిక్కులు చూస్తూ అలా ముందుకు వెళ్తుంటాడు. అప్పుడు నిజమని ప్రేమ పక్షులు నమ్మాయి. ఆ రోజు రాత్రి ప్రేమ పక్షులు శోభాచిలుక చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఎప్పటికో పడుకున్నారు. మరుసటి రోజు శాంతి పావురం ఇంటికి శోభాచిలుక, శ్వేత పిచ్చుక, మురారి కాకి వెళ్లారు. శాంతి పావురమా, నేను చెప్పింది వీళ్ల గురించే. వాళ్లకు వ్యవసాయం తప్ప మరో పని రాదంట. నీ భూమిని కౌలుకిస్తే వాళ్ళు పంట వేసుకుంటారు, నీకు కట్టాల్సిన కౌలు పైకం కడతారు అని శోభాచిలుక చెప్పగానే శాంతి పావురం శ్వేత పిచ్చుక, మురారి కాకిలని చూసింది.
వాళ్ళ తరపున నేను హామీ ఉంటాను. చూడండి, పంట పండినా పండకపోయినా నాకు సంబంధం లేదు. నాకు రావాల్సిన కౌలు డబ్బులు ఇవ్వాలి. ఏదో ఒక సాకు చెప్తే నేను వినను. గడువు కూడా ఇవ్వను. ఆలోచించుకోండి. మీరు పెద్ద మనసు చేసుకుని గడువిస్తానని ఇచ్చినా మేం తీసుకోము. మాది మాటంటే మాటే. ఆ మాటే మా ఇద్దరిని కలిపింది, ఇప్పుడు నిలుపుతుంది. ఇక వెళ్ళండి. శోభా చిలుక మీకు పొలాన్ని చూపిస్తుంది. ఏ పంట వేసుకుంటారో, ఎన్ని పంటలు వేసుకుంటారో మీ ఇష్టం. నాకు మాత్రం చెప్పిన గడువులోపు కౌలు డబ్బులు ఇవ్వాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అని చెప్పి శోభా చిలుకతో కలిసి పిచ్చి మొక్కలతో ఉన్న ఒక పొలం దగ్గరికి వెళ్ళాయి. అక్కడే కావలసిన పనిముట్లు మొత్తం ఉంటాయి, పాడైపోయి ఉంటాయి. ఇదే పొలం, ఇందులోనే మీరే పంటైనా పండించుకోవాలి. ఎన్ని పంటలైనా సరే, కానీ శాంతి పావురానికి మాత్రం కౌలు డబ్బులు చెప్పిన గడువుకు ఇచ్చేలా చూసుకోండి. ఇక నేనొస్తాను. శోభా చిలుక, నువ్వు మా ఆయనకు దేవుడిచ్చిన చెల్లెలివి. మా కోసం ఇంత చేశావు. అలాగే ఒక ఇంటిని కూడా చూసి పెట్టు. స్థలం ఉంది కానీ కట్టిన ఇల్లు లేదు పిచ్చుక వదినా. స్థలం చూపిస్తాను, ఇల్లు కట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్వేత పిచ్చుక, మురారి కాకి కొడవళ్లతో పిచ్చి మొక్కలని కట్ చేస్తాయి. 2-3 గంటలు కష్టపడి పొలంలో పిచ్చి మొక్కలు లేకుండా చేస్తాయి. మురారి కాకి, శ్వేత పిచ్చుక నాగలితో పొలం దున్నుతారు. చీకటి పడుతుండగా శోభా చిలుక ఇంటికి వచ్చాయి. అన్నా వదినలు బాగా అలసిపోయినట్టున్నారు. అవును శోభ, పొలంలోని పిచ్చి మొక్కలు తీసేసి నాగలితో పొలాన్ని దున్నాం. ఇక ఏ పంట వెయ్యాలనే ఆలోచించాలి. సర్లే, ఇప్పుడు తినేసి హాయిగా పడుకోండి. రేపు ఏ పంట అనేది బాగా ఆలోచన చేసి ఆ పంట వేద్దాం అని చెప్పి శోభా చిలుక పడుకుంది. ఇక చేసేదేం లేక శ్వేత పిచ్చుక, మురారికాకి కూడా పడుకున్నారు. మరుసటి రోజున దున్నిన పొలాన్ని చూస్తూ టమాటా పంట వేయాలని ఆలోచన చేసి టమాటా తోట వేశాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పంట నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. అయినా కౌలు డబ్బులు కట్టారు. టమాటా పంట నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు వంకాయ పంట వేద్దాం అలాగే శ్వేత పిచ్చుక అని చెప్పి ఈసారి కూడా బాగా రిస్క్ తీసుకుని వంకాయ పంట వేశాయి. లాభం రాలేదు, నష్టమూ రాలేదు. కానీ చేసిన అప్పును కట్టేశాయి. కౌలు డబ్బులు ఇచ్చేశాయి. మరో రోజున ఏ పంట వేసినా సరైన దిగుబడి లేదు, రాబడి రావటం లేదు. ఇలా అయితే మనం బతకటం ఎలా? మనకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి? నేను అది ఆలోచన చేస్తున్నాను శ్వేత పిచ్చుక. ఏమైనా ఐడియా వచ్చిందా? లేదు, ఇంకా ఆలోచిస్తున్నాను. చేస్తున్న ఆలోచన చాలు. ఈసారి మనం ఆలు పంట వేస్తున్నాం. ఆలు పంట బాగుంటుంది. నేను అది అనుకుంటున్నాను. ఇంతలో నువ్వు అనేశావు. కోతలు కొయ్యమంటే ఏమైనా కోస్తావా మురారికాకి? పద, పొలం దగ్గరికి వెళ్లి ఆలు పంట వేద్దాం అని చెప్పి మురారికాకిని తీసుకొని పొలం దగ్గరికి వస్తుంది శ్వేత పిచ్చుక. రెండూ బాగా కష్టపడి ఆలు పంట వేశాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఆలు పంట చేతికొచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ పంట వచ్చింది. ఆ పంటని చూసి శ్వేత పిచ్చుక, మురారికాకి సంతోషపడ్డాయి. ఆలు మనకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది మురారి. అవును శ్వేత, ఈ అదృష్టం మామూలు అదృష్టం కాదు. మనం అడవికి వచ్చినప్పటి నుండి మనకు శోభా చిలుక ఎంతో సాయం చేసింది. ఆ పైన నిన్ను అన్నయ్య అని, నన్ను వదిన అంటూ ఎంతో ప్రేమగా ఉంటుంది. అవును శ్వేత పిచ్చుక. అందుకే మనం శోభా చిలుకకు సరైన జోడిని వెతికి తీసుకురావాలి తప్పకుండా శ్వేత పిచ్చుక అని రెండూ మాట్లాడుకుని ఒక రోజున శోభా చిలుకకు మంచి సంబంధమైన మురళీ చిలుకనిచ్చి పెళ్లి చేశాయి. ఆలు పంటని వేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాయి. కాశీపురంలో కాకి పిచ్చుక దంపతులుంటారు. వారికి ఓ బిడ్డ ఉంటుంది. కాకి చిన్న చితక పనులు చేసుకుంటూ తన భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటుంది. అయితే సరైన ఇల్లు ఉండదు. ఓ చెట్టు కింద బ్రతుకుతూ ఉంటాయి. దానివల్ల పిచ్చుక చాలా బాధపడుతూ ఉంటుంది. కాకి మాత్రం అంతగా పట్టించుకోదు. ఓ రోజు, చూడండి, ఇలా ఎన్నాళ్ళని మనం ఈ చెట్టు కింద బ్రతకాలి? మన బిడ్డని చూసైనా మీకు ఆ బాధ తెలియటం లేదా? కాస్త ఆలోచించండి. చూడవే, నేనేం డబ్బున్నవాణ్ణి కాను. చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నువ్విలా అంటే ఎలా చెప్పు?
నీకే కదా తెలుసు, రోజు డబ్బు కోసం ఎంతగా కష్టపడుతున్నానో. నన్ను ఇబ్బంది పెట్టకు. అంటే ఇక ఎప్పటికీ మనం ఇక్కడే ఉంటామా చెప్పండి? ఏంటండి మీరు మాట్లాడేది? అబ్బబ్బబ్బా, ఏంటే నీ నాసా? ప్రశాంతంగా ఉండనివ్వవా? అంటూ కాకి తన భార్య పిచ్చుకపై చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి వెళ్ళిన తరువాత పిచ్చుక తన బిడ్డను దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తరువాత వంట పని చేయటం ప్రారంభిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి కాకి ఇంటికొస్తుంది. కాకికి గాయమై ఉంటుంది. అది చూసి పిచ్చుక బాధపడుతుంది. ఏమైందండి? ఏం జరిగింది? నీ వల్లే ఇదంతా అయ్యింది. నువ్వు మాట్లాడకు. ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వవు కదా. పొద్దున నీ మాటలకు బాధపడి ఇంటి నుండి వెళ్ళాను కదా. బయటకొచ్చాక ఒక లోయలో పడిపోయాను. అసలు బ్రతుకుతానని అనుకోలేదు. ఎలాగోలా బ్రతికి బయటపడ్డాను. నేనేమన్నానండి? మన ఇంటి గురించే కదా మాట్లాడాను. మళ్ళీ అదే మాట? నాకు గాయమైంది, కాస్త మాట్లాడకుండా ఉంటావా? పొద్దస్తమానం నన్ను ఏదో ఒకటి అనందే నీకు నిద్ర రాదా? అవతలికి వెళ్ళు. నేనేం మాట్లాడినా మన మంచి కోసమే కదండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మాటలతో బాధ పెట్టకండి. ఎప్పుడు నేనేనా నిన్ను బాధ పెట్టేది? అనాల్సినవన్నీ అనేసి ఏం బాధ పెట్టనట్లు మాట్లాడతావు. నేను కష్టపడి పని చేసి తెచ్చిస్తే నువ్విలా దర్జాగా మాట్లాడతావు. ఒకవేళ నేను పని చేసి డబ్బులు తెచ్చివ్వకపోతే ఈ పాటికి కుక్కలాగా బజార్లో అడుక్కునేదానివి. ఏంటి? నన్నంత మాట అంటారా? భార్యనిలా అవమానిస్తూ మాట్లాడడం వల్ల నీకేమొస్తుందండి? మీరు చాలా తప్పు చేస్తున్నారు. అవునే, నేను తప్పు చేస్తున్నాను. ఇప్పుడేమంటావు చెప్పు. వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవే, వెళ్ళిపో. నీకు దిక్కున్న చోటుకు వెళ్ళిపో. వెళ్తాను. మీరు లేకుండా నేను బ్రతకలేనని అనుకుంటున్నారు కదా. నీలాంటి వాడికి తగిన బుద్ధి రావాలి. ఇంకా నా కళ్ళ ముందు ఇలానే మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తాను. నాకు కనిపించకు, వెళ్ళు. అంటూ కాకి అనడంతో పిచ్చుక వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన బిడ్డను తీసుకొని కాకి మాట్లాడిన మాటలు తలచుకొని ఏడుస్తూ కాకి వెళ్తూ ఉంటుంది. అలా చాలా దూరం వెళ్ళింది. అప్పుడే అక్కడొక పావురం జపం చేస్తూ కనిపిస్తుంది. ఆ పావురం దగ్గరికి పిచ్చుక వెళ్తుంది. పిచ్చుకని చూసిన పావురం, ఎవరమ్మా నువ్వు? ఒంటరిగా బిడ్డతో వచ్చావు? ఇంట్లో ఏమైనా సమస్యలా? అవును స్వామి, నా భర్త నన్ను ఇంటి నుండి గెంటేశాడు. ఒంటరిదాన్నైపోయాను. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా బిడ్డకు 3 పూటలా తిండి పెడితే చాలు స్వామి. ఏమైనా పనుంటే చెప్పండి. చూడమ్మా, ఇక్కడికి చాలా మంది ఋషులు వస్తూ ఉంటారు. ఇక్కడ నీలాంటి వారికి పని ఉండదమ్మా. అసలెవరి పనులు వాళ్లే చేసుకుంటూ ఉంటారు. నువ్వింకెక్కడికైనా వెళ్లి పని కోసం ప్రయత్నించు తల్లి. లేదు స్వామి, మిమ్మల్ని చూసిన వెంటనే నాకు మీలాంటి వారే సాయం చేస్తారనిపించింది. దయచేసి నాకు సాయం చేయండి స్వామి. బిడ్డల కన్న తల్లిని, సాయం చెయ్యండి. నీ బాధ నాకు అర్థమైందమ్మా. సరే లే, ఇక్కడే వెనుక వైపు ఒక తోట ఉంది. ఆ తోటలో నువ్వుండొచ్చు. ఆ తోటలోని మొక్కలకు నీళ్లు పెడుతూ వాటిని చూసుకోవాలి. అదే నీ పని. అక్కడే చాలా పండ్లు దొరుకుతాయి. ప్రస్తుతానికి వాటితో నువ్వు కడుపు నింపుకోవచ్చు. నీ బిడ్డని సంతోషంగా చూసుకోవచ్చు. అయితే అక్కడ ఇల్లంటూ ఏదీ లేదమ్మా. నువ్వో చెట్టు చాటునే ఉండాల్సి ఉంటుంది. ఉండగలవా తల్లి? ఉంటాను స్వామి. నా భర్తతో నాకు ఇంటి గురించే గొడవలు జరిగేవి. మేము చెట్టు కింద బ్రతికేవాళ్లం. దానివల్ల నేను నా బిడ్డ చాలా ఇబ్బంది పడ్డాం. అందుకోసమే ఆ ఇబ్బంది ఉండకుండా ఒక మంచి ఇంట్లో ఉందామని నా భర్తను అడిగాను. ఆ విషయంలోనే మాకు గొడవ జరిగింది. అప్పుడే నా భర్త నన్ను ఇంటి నుండి పంపించేశాడు. మరేం బాధపడకమ్మా. అన్నీ మన మంచికే జరుగుతాయి. త్వరలోనే నీకొక మంచి ఇల్లు కుదరాలని నేను ప్రార్థిస్తాను. ఇక జాగ్రత్తగా వెళ్ళు తల్లి అంటూ పావురం ఆశీర్వదిస్తుంది. ఇక పిచ్చుక తన బిడ్డతో కలిసి పావురం చెప్పిన తోటకు వెళ్తుంది. అక్కడంతా రకరకాల మొక్కలుంటాయి. పండ్లు, పూల తోటలు చూసి పిచ్చుక చాలా ఆనందిస్తుంది. ఈ పూల మొక్కలు చూసుకుంటూ, ఈ చెట్లకు నీళ్లు పడుతూ, ఇక్కడ కాసే పండ్లు తింటూ నా బిడ్డను సంతోషంగా చూసుకోవచ్చు అని అనుకుంది. తర్వాత రోజు ఆ మొక్కలకు నీళ్లు పడుతుంది. ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేస్తుంది.
తన బిడ్డకు అక్కడే ఉన్న పండ్లు తినిపిస్తుంది. అలా సంతోషంగా తన బిడ్డని చూసుకుంటూ గడుపుతుంది. అలా కొన్ని రోజులు సాగుతుంది. ఓ రోజు ఆ చోటుకు పావురం వస్తుంది. సంతోషంగా ఉన్న పిచ్చుకని చూస్తుంది. ఏంటమ్మా, ఇక్కడన్నీ బావున్నాయా? నీకేం ఇబ్బంది లేదు కదా? లేదు స్వామి, అన్నీ బాగున్నాయి. ఇది వరకు నువ్వు ఓ చెట్టు కిందే నీ భర్తతో బతికావు. ఇప్పుడు కూడా చెట్టు కిందే బ్రతుకుతున్నావు. తేడా ఏం లేదు కదా? అవును స్వామి. ఇది వరకు నువ్వు నీ భర్త తెచ్చింది తినేదానివి. ఇప్పుడు ఇక్కడ పండ్లను తింటూ బ్రతుకుతున్నావు. అదే కదా తేడా? అవును స్వామి, కానీ ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నా బిడ్డని చూసుకుంటూ ఆనందంగా ఉన్నాను. కాని అక్కడ నీ భర్త చావు బ్రతుకుల మధ్య ఉన్నాడమ్మా. పాపం నీకోసం ఆలోచించి ఆలోచించి కుమిలిపోతున్నాడు. ఎవరూ లేరు. ఒంటరిగా ఆ చెట్టు కిందే బ్రతుకుతున్నాడు. తినడానికి తిండి కూడా లేదు. ఎప్పుడూ నిన్నే తలచుకుని ఏడుస్తున్నాడమ్మా. ఆడవాళ్లు బంధాలను క్షణంలోనే తెంచుకుంటారు. కాని మగవారు అలా కాదమ్మా. నేను మగవాడినని అలా చెప్పటం లేదు. ఈ సమస్తానికి ఆడది ఆధారం. కాని ఆ ఆధారం లేని మగవాడు మరణించిన శవంతో సమానం. నువ్వే సర్దుకుని ఆదరించాలి. పావురం అలా చెప్పగానే పిచ్చుక బోరున ఏడుస్తుంది. తన భర్తని తలుచుకుని ఏడుస్తుంది. వెంటనే తన బిడ్డను తీసుకుని తన భర్త దగ్గరికి పరుగున వెళ్తుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న కాకిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యయ్యో, ఎంత తప్పు జరిగిపోయిందండి. నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. మిమ్మల్ని వదిలి వెళ్ళుండాల్సింది కాదు. బాధపడకు. నా చేతులారా నేను నిన్ను పోగొట్టుకున్నాను. నన్ను క్షమించు. ఇక మీరిక్కడుండాల్సిన అవసరం లేదు. మనం వెళ్దాం పదండి అంటూ పిచ్చుక తన భర్త కాకిని తీసుకుని పావురం ఉన్న చోటుకు వస్తుంది. పావురం వారిని చూసి చాలా సంతోషిస్తుంది. మీరొస్తారని నాకు తెలుసు. ఇన్ని రోజులు ఈ తోటను బాగా చూసుకున్న నీకు ఒక మంచి కానుక ఇవ్వాలనిపించింది. అందుకే మీకు ఈ తోటలో పండించిన కాలీఫ్లవర్ తో ఇల్లు నిర్మించాను. ఇక ఈ ఇంట్లోనే మీరుండొచ్చు. చాలా సంతోషంగా ఉంది స్వామి. మీ రుణం తీర్చుకోలేనిది. ఇక్కడే ఉంటూ ఈ తోటను బాగా చూసుకుంటాను. మీకు దండం స్వామి. నన్ను నా భార్యను కలిపారు. నా కన్నీళ్లను తుడిచారు. చనిపోయే నన్ను నా భార్య బ్రతికించింది. ఇకపై నా భార్యను బాధ పెట్టను. నా బిడ్డని బాగా చూసుకుంటాను. చూడు కాకి, మనసు ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. వాటిని పట్టించుకోకూడదు. మనల్ని పై స్థాయికి తీసుకెళ్లేది మన సంకల్పం, కృషి, కష్టము మాత్రమే. ఇక ఈ రోజు నుండి మీరీ తోటను చూసుకుంటూ ఆనందంగా ఉండండి. ఇక్కడికొచ్చే ఋషులకు ఈ తోట నుండి పండ్లను పూలను ఇవ్వటం మీ పని. ధన్యవాదాలు స్వామి. మేముండటానికి కాలీఫ్లవర్ ఇల్లునిచ్చారు. ఇన్ని రోజులు ఈ కాలీఫ్లవర్ పంటకు నీళ్లు మాత్రమే పెట్టాను. ఇప్పుడు ఇవే నాకు నివాసమయ్యాయి. ఆనందంగా ఉంది అంటూ పిచ్చుక కాకి ఇద్దరు పావురం కాళ్లకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. పావురం అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఏవండి, మీ కాకలిగా ఉంది కదా? నేనిప్పుడే కొన్ని పండ్లు తీసుకొస్తానుండండి. పాపం తిని ఎన్ని రోజులైందో ఏంటో. ఇక మీకు ఏ బాధ ఉండదండి. ఇప్పుడే పండ్లు తీసుకొస్తాను. వద్దొద్దు, నాకిప్పుడు ఆకలిగా లేదు. నువ్వు నన్ను క్షమించావు. నాకంతే చాలు. ఆకలి వేయటం లేదు. ఇక నిన్ను ఏ బాధ పెట్టనని మాటిస్తున్నాను. ఇది నాకు రెండో జన్మ లాంటిది. మీరు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అంటూ కాకి తన భార్య పిచ్చుకను తన బిడ్డను హత్తుకుంటుంది. ఇక ఆ తరువాత ఆ కాలీఫ్లవర్ ఇంట్లోనే ఉంటూ కాకి పిచ్చుక దంపతులు సంతోషంగా జీవిస్తారు.